అయితే యాక్చువల్గా కబాలీ తర్వాత మీకు చాలా ఆఫర్స్ వచ్చి ఉంటాయి కదా? అవునండి, తెలుగులో కూడా వచ్చి ఉంటాయి, తెలుగు నుంచి కూడా. ఎందుకంటే మీరు వరల్డ్ సూపర్ స్టార్తో నటించినప్పుడు ఆటోమేటిక్గా ప్లస్ ఎక్కువ స్క్రీన్ స్పేస్ ఆ సినిమాలో మీకే ఉంటుంది రజనీ గారితో. ప్లస్ కథ కూడా నడిచేది ఎక్కువ మీ మీదే నడుస్తూ ఉంటుంది, అంటే ఆ ఫ్యామిలీ బాండింగ్ వాటి మీద ఎక్కువ కథ నడుస్తూ ఉంటుంది. సో మరి అప్పుడు ఆ తర్వాత వచ్చిన తెలుగు సినిమాలు కూడా వచ్చి ఉంటాయి కదా ఆ బంచ్లో, మరి అవేమీ యాక్సెప్ట్ చేయకుండా మళ్ళీ ఇంతకాలం తర్వాత ఇప్పుడు రావడానికి రీజన్ ఏంటి? కబాలీ నాకు అంత ఈజీగా రావట్లేదండి. అందరూ ఆలోచించారు, ఓకే మీకు ఇది చాలా లక్కీ, మీరు మీ కెరియర్లో చాలా తొందరగా వచ్చింది మీకు ఈ అవకాశం, ఆఫరు, అది అన్నీ ఏమీ లేదండి. ఈ ముందుకు ఒక 7-8 years అక్కడ వర్క్ చేసాము. స్ట్రగుల్, అది అన్నీ హార్డ్ వర్క్ చేసి అది అన్నీ ఉంటుంది. ఏ వర్క్ చేస్తే అది అన్నీ ఉంటుంది. సో నేను బాలా సార్ పరదేశీ ఫిలిం చేసాము. నేను ఇంతవరకు మామూలుగా ఒక క్యారెక్టర్ తీసి ఇంతవరకు చేయలేదండి. ఏదైనా ఒకటి ఏదో ఉండాలి, మంచి సినిమాలో మంచి కథాపాత్రతలో ఉండాలి, అదే నా అభిమానం. సో ఫస్ట్ నుంచి అది వరకు. అండ్ ఐ స్టార్టెడ్ లెర్నింగ్ మార్షల్ ఆర్ట్స్ అండి మధ్యలో. ఫస్ట్ ఫిలింకి స్పోర్ట్స్ ఓరియంటెడ్గా చేసాము, పేరాన్మే అని ఒక ఫిలిం అక్కడ. తర్వాత మధ్యలో వేరే వేరే క్యారెక్టర్స్ ప్లే చేసాము, మర్చిపోయాను. సో మధ్యలో నాకు ఏదో మిస్ అయింది, ఏదో చేయాలి, ఎందుకు ఇది ఒక రొటీన్గా ఉంది, ఏదో ఒకటి డిఫరెంట్గా చేయాలి అని నేను పాండ్యన్ మాస్టర్ క్లాస్కి వెళ్ళాను. పాండ్యన్ మాస్టర్ అంటే అక్కడ మార్షల్ ఆర్ట్స్ అంటే తననే. సో అలాగే ఆయన క్లాస్ వెళ్ళి ఒక 6 months మ్యాడ్నెస్గా నేను ప్రాక్టీస్ చేస్తూనే ఉన్నాము. సిలంబం, మార్షల్ ఆర్ట్స్, ఫైట్స్ అన్నీ నేర్చుకునే. నాకు తెలియట్లేదు ఈ రూట్ ఎక్కడ వెళ్తుంది, నాకు తెలియట్లేదు. 6 months తర్వాత అది ఏదో దేవుడు వచ్చి మిమ్మల్ని ఇస్తారు. ఏదైనా ఇఫ్ యూ పుట్ యువర్ హార్ట్ అండ్ సోల్ ఇన్ టు ఇట్, గాడ్ విల్ give you the right opportunity. The preparedness, they say the preparedness meets opportunity. అది రెండు ఒకసారి వస్తుందని, అలాగే జరిగింది అండి నాకు. కబాలీ కూడా దట్ వాస్ హ్యాపెండ్ లైక్ దాట్. అంటే ఎలా వచ్చింది అంటే ఒక మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటున్నా మీకు, మరి కబాలీ అదే నాకు తెలియట్లేదు అండి. సి ఇట్స్ ఐ బిలీవ్ ఇన్ యూనివర్స్ అండి, ఐ బిలీవ్ ఇన్ గాడ్. ఇఫ్ యూ పుట్ యువర్ ఇంటెన్షన్ అవుట్ దేర్, మీకు ఇది కావాలి, ఇది చేయాలి అని దాంట్లో హోల్ హార్టెడ్గా మీరు చేసినప్పుడు ఖచ్చితంగా దొరుకుతుంది. ఎలా వస్తుంది, ఏం వస్తుంది, ప్రాసెస్ అనేది ఉంటుంది కదా, ఆ ప్రాసెస్ అడుగుతున్నాను నేను. తనకి తెలుసు అండి, రంజిత్ సార్, కబాలీ తీసిన రంజిత్ సార్కి తెలుసు. నా ఈ ముందుకు అరవాన్ చూసారు, అప్పటి నుంచే చెప్తూనే ఉంటారు, మీరు అంటే నాకు చాలా ఇష్టం, మీరు యాక్టింగ్ నాకు చాలా బాగా నచ్చింది, ఇంత టోన్లో, ఇంత స్కిన్ టోన్లో నేను ఒక అమ్మాయి చూడలేదు, అందరూ ఫేర్గా ఉండడం, ఒక బ్యూటీ స్టాండర్డ్స్ ఒకటి ఉంటుంది కదా. సో మీరు ఈ కలర్లో ఒక డస్కీ టోన్లో ఉన్నారు, అది నాకు చాలా నచ్చింది అని చెప్పి. మధ్యలో నేను ఒక 2-3 films చేస్తూనే ఉంటాను. ఇమీడియట్ సడన్గా తన క్రూ దే హ్యావ్ అ హ్యాబిట్ అండి, ఎవరైనా కాస్ట్ చేయనప్పుడు అందరూ ఆ పేపర్ మీద రాసి ఒక ఏంటి చెప్తారు, అది అందరూ చూస్ చేస్తారు. they basically write who will be apt for the role. Assistant directors, technician, andru. So they have that habit, Ranjit sir office lo. So అందరూ నా పేరు రాస్తారు. లేదు, ఇంకా ఒక 2-3 మెజారిటీ నా పేరు వచ్చింది అని చెప్పారు. సో అక్కడ వెళ్ళినప్పుడు అడిగాను ఎలా ఇది జరిగింది అని. లేదు, మనం అందరూ మిమ్మల్ని అప్పటి నుంచి ఫర్ దెమ్ ఎవరైనా అప్కమింగ్లో ఉన్న వాళ్ళు తనకి హెల్ప్ చేయాలంటే ఆ మైండ్ తన టీముకు ఉంది, రంజిత్ సార్కు ఉంది, అందరికీ ఉంది. సో అప్పుడే నాకు ఈ ఫిల్మ్ వచ్చింది. అండ్ ఆల్సో మీన్ వైల్ ఐఎమ్ డూయింగ్ సో మచ్ హియర్, ఐ డోంట్ నో వేర్ ఐఎమ్ హెడ్డింగ్. సో కరెక్ట్గా నాకు వచ్చిందండి. ఫ్రమ్ దేర్ ఐ వుడ్ డెఫినెట్లీ సే ఐఎమ్ రియలీ బ్లెస్డ్ టు యునో ఆ క్యారెక్టర్ ప్లే చేయడానికి. పెద్ద స్టార్ ఆయన దగ్గర వచ్చి నాకు అంత కంఫర్టబుల్గా ఫిలిం ఫినిష్ చేసిన ఇప్పుడు కూడా ఎప్పుడైనా చూస్తే అంత బాగా మాట్లాడుతున్నారు. సో ఇట్స్ రియలీ ఐఎమ్ వెరీ బ్లెస్డ్ టు యునో
హ్యావ్ సచ్ డైరెక్టర్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్. బాగా మంచి డైరెక్టర్స్ నాకు దొరికారు. కానీ అంటే ఈ లాటరీలో అటు సెలెక్ట్ చేయడం అనేది ఫస్ట్ టైం వింటున్నాను యాక్చువల్గా. తెలియదు ఇప్పటి వరకు పరంజిత్ ఇలా సెలెక్ట్ చేస్తారని చెప్పి. అవునండి. అంటే ఒక 4-5 అనుకుంటారా అంటే ఆ క్యారెక్టర్ క్యాప్టెన్ అనుకున్న వాళ్ళని ఒక 4-5 నేమ్స్ అనుకుని వాటిలోంచి ఒకటి ఫైనల్గా ఇలా లాటరీ ద్వారా తీస్తారు అంతే. లాటరీ లాగా తీసుకుంటారండి. కానీ ఆయనకు తెలుసు కదా, ఆడిషన్ పెట్టారు. అది అన్ని తీసిన తర్వాత కూడా ఆడిషన్ అన్ని ఉంది. అది మీకు మామూలుగా అది రాదు. యూ హ్యావ్ టు బీ, అది చెప్తారండి, మీకు బ్యూటీ ఉంటే చాలు, మీకు అది అన్ని మీకు టాలెంట్ ఉండాలండి. లేదంటే ఈవెన్ పీపుల్ సే ద నెపోటిజం అది నేను చెప్తారు కదా. ఐ రియలీ డోంట్ సీ దట్ అండి. ఏదో ఫస్ట్ ఫిలిం చేయాలి, సెకండ్ ఫిలిం కూడా చేయాలి ఆ బ్యాక్గ్రౌండ్ పెట్టుకుని, కానీ టాలెంట్ లేదంటే ఇక్కడ సర్వే అవ్వడం చాలా కష్టం అంతే కదా. ఇప్పుడు ఎందుకంటే ఇట్స్ ఏ మ్యాటర్ ఆఫ్ క్రోర్స్ బిజినెస్. దాంట్లో మిమ్మల్ని వేరు చేసి మీరు స్టార్ లాస్ అవ్వరు కదా. అవును, అది రెస్పాన్సిబుల్ మనమే తీయాలి. సో అలాగే షికారు కూడా సెలెక్ట్ చేసినప్పుడు డైరెక్టర్ నా ఫిల్మ్స్ ఏమీ చూడలేదండి. చూడలేకపోతే నా ఫోటో ఏదో ఫోటో చూసాను, అప్పటి నుంచి మీరే అని నా మైండ్లో పెట్టుకున్నాను. ఒక మ్యాడ్నెస్ అండి అది. అలాంటి బిలీఫ్ రావాలంటే అది ఎక్కడో ఉండాలి. అన్నీ అలా వచ్చేస్తున్నాయి. ఒక కన్ను ఎక్కడెక్కడో చూసి సెలెక్ట్ చేస్తున్నారు డైరెక్ట్గా మిమ్మల్ని సినిమాలు చూడకుండా. లేదు, కబాలీలో అప్పుడు రావట్లేదు. నేను ప్రాపర్గా ఆడిషన్ చేసాము. ఆల్సో ఐ కట్ మై హెయిర్ ఫర్ దాట్. కరెక్ట్గా ఉన్న తర్వాత ఆ ఫిల్మ్ వచ్చింది. కానీ ఇది మ్యాడ్నెస్, ఇది చెప్తే నేను ఒప్పుకోను.